అనంత రిహాబ్ లో రిహాబిలిటేషన్ ఫేజ్ ఎలా స్టార్ట్ అవుతుంది అని చెప్తాను. ఇప్పుడు మనకు ఒక పేషెంట్ దగ్గర నుంచి ఎంక్వైరీ వస్తుంది. పేషెంట్ వచ్చేసేసి విజిట్ చేసేసి అటెండర్స్ వచ్చి విజిట్ చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, దిల్ కమ్ ఫర్ అడ్మిషన్. వన్స్ అడ్మిషన్ మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వస్తారు. ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో పేషెంట్ కంప్లీట్ ABCDs అంటాం, అంటే జస్ట్ ప్రిలిమినరీ అసెస్మెంట్ అంటాం. ఎయిర్వే ఎలా ఉంది, బ్రీతింగ్ ఎలా ఉంది, సర్క్యులేషన్ ఎలా ఉంది, ఎనీ డిజబిలిటీస్ ఉన్నాయా, ఇంక్లూడింగ్ దీనితో పాటు పేషెంట్ బేసిక్ వైటల్ మానిటర్స్ అన్ని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని వెదర్ పేషెంట్ ICU షిఫ్ట్ చేయాలా లేదంటే రూమ్ లో పెట్టి ట్రీట్ చేయాలనేది డిస్కస్ చేస్తాం. అండ్ వన్స్ పేషెంట్ రూమ్ కి షిఫ్ట్ అయిన తర్వాత విల్ చెక్ కంప్లీట్ అసెస్మెంట్ బై ఆల్ ద టీమ్ మెంబర్స్. డాక్టర్స్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ మెడికల్ అండ్ క్లినికల్ హిస్టరీ, నర్సెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ హెడ్ టు టో అసెస్మెంట్ చూసుకుంటారు. బెడ్ సోర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత లైన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకుంటారు. ఫిజియోథెరపిస్ట్ వచ్చేసేసి కంప్లీట్ ఫిజికల్ అసెస్మెంట్ చేసుకుంటారు. ఎనీ డిఫార్మిటీస్ ఉన్నాయా లేదా, తర్వాత పవర్ ఎంత ఉంది, తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంది, GCS ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. వన్స్ ప్రైమరీ అసెస్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ అండ్ కమ్యూనికేషన్ విత్ యువర్ ప్రైమరీ కన్సల్టెంట్. సో మీ ప్రైమరీ కన్సల్టెంట్ కి మేము చేసిన అసెస్మెంట్ ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద ట్రీట్మెంట్ మోడాలిటీస్, ఏ టైప్ ఆఫ్ థెరపీ సూటబుల్ ఫర్ ద పేషెంట్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అండ్ విల్ టేక్ దేర్ ఇన్పుట్స్ ఆల్సో. వన్స్ అసెస్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్. సపోజ్ ఇప్పుడు ఆర్థో పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబిలిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే పెయిన్ రిలీవింగ్ మెజర్స్. సో ఇమీడియట్ పెయిన్ రిలీవింగ్ మెజర్స్ వచ్చేసి అవి చూసుకుంటా ఉండాలి. దీస్ ఆర్ ఆల్ లైక్ షార్ట్ టర్మ్ గోల్స్. ఇవి ఫిక్స్ అయిన తర్వాత we will plan a face-to-face period. First phase is for almost 10 days. దాని తర్వాత again we reassess. Reassessment is more important in a rehab phase.